అప్పట్లో ఆ వైసీపీ నేత మాట్లాడుతున్నారంటే అసెంబ్లీ అంతా గప్చుప్ అయ్యేది. ఆయన చెప్పే ఆర్థిక లెక్కల్ని అంతా సావధానంగా వినేవాళ్ళు. అంతేకాదు మధ్య మధ్యలో ఆయన చెప్పే పిట్టకథల్ని సభ్యులు భలే ఆస్వాదించేవాళ్ళు, నవ్వులు చిందించేవారు. సబ్జెక్టుకి సబ్జెక్టు, సరదాకి సరదా, అలా రెండు రకాలుగా సాగిపోయిన ఆయన వాగ్ధాటి ఈసారి అసెంబ్లీలో మిస్ అయిపోయామనుకోండి, అది వేరే విషయం. అయితే వచ్చేసారైనా ఛాన్స్ ఉంటుందేమో అనుకుంటే ఆ అవకాశం కూడా లేనట్టే అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆయన అనుచర సన్నిహిత వర్గాలు. ఇంతకీ ఎవరా నేత, ఎందుకా డౌట్స్? రూటు మార్చిన బుగ్గన ఈసారి అసెంబ్లీలో కాదు పార్లమెంటులో తేల్చుకుంటారా? ఓటమి నొప్పితోనా, వారసుడి కోసమా? వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు ఆర్థిక మంత్రిగా ఓ వెలుగు వెలిగిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సాధారణ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమిని మూటగట్టుకున్నారు. అసెంబ్లీలో రాజకీయ విమర్శలతో పాటు విషయ పరిజ్ఞానంతో ప్రత్యర్థుల నోరు మూయిస్తారని పేరున్న బుగ్గనకు జగన్ అదే స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో జగన్ ఇలాఖా పులివెందుల తర్వాత ఆ రేంజ్లో బుగ్గన అసెంబ్లీ సెగ్మెంట్ డోనుకు నిధుల వరద పారిందనే చర్చ కూడా జరిగింది. అందుకే అందరూ వైసీపీ అభ్యర్థుల సంగతి ఎలా ఉన్నా బుగ్గన ఓటమి మాత్రం రాజకీయ వర్గాలకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఆ ఆశ్చర్యం సంగతి అటుంచితే ఈసారి ఆయన అసెంబ్లీ బరిలో ఉండబోరన్న ముచ్చట లేటెస్ట్ గా స్థానిక రాజకీయాల్లో మరింత ఆసక్తికర చర్చగా మారుతుంది. అయితే అసెంబ్లీలో తన పిట్ట కథలతో సభ్యులకు కితకితలు పెట్టించిన ఈ మాజీ మంత్రి వచ్చేసారైనా మళ్లీ గెలుస్తారని చాలా మంది వైసీపీ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆయన మాత్రం అటుగా ఆలోచనే చేయడం లేదని తెలుస్తోంది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి కాకుండా పార్లమెంటుకు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాల కంటే జాతీయ రాజకీయాలపైనే ఆయన ఆసక్తి చూపిస్తున్నారట. గతంలో ఆర్థిక మంత్రిగా ఉంటూ డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించిన బుగ్గన రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీలు, హాస్టల్స్, హాస్పిటల్స్, రోడ్లు, పర్యాటకం ఇలా అన్ని చోట్ల తన ముద్ర వేసే ప్రయత్నం చేశారు. అయితే ఇంత చేసినా ఓటమినే ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన కొంత నొచ్చుకున్నారనే టాక్ ఏడాది కాలంగా వినిపిస్తూనే ఉంది. అందుకే ఈ దఫా పార్లమెంటు బరిలో ఉండాలని నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే బుగ్గన నిర్ణయం వెనుక మరో కారణం కూడా లేకపోలేదంటున్నాయి రాజకీయ వర్గాలు. రావ్ బహదూర్, డోన్ మాజీ ఎమ్మెల్యే తాత బుగ్గన రాజారెడ్డి వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు మరో తరాన్ని పాలిటిక్స్ లో సెట్ చేయాలనుకుంటున్నారట. అందులో భాగంగానే తన కుమారుడు అర్జున్ అమర్నాథ్ రెడ్డితో రాజకీయ అరంగేట్రం చేయించిన రాజేంద్రనాథ్ రెడ్డి అతన్ని సక్సెస్ఫుల్ లీడర్ గా నిలబెట్టేందుకు బలంగానే పావులు కదుపుతున్నారట. దీనికి తోడు డోన్లో బుగ్గన తన హయాంలో ఎంతో అభివృద్ధి చేశారని, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కోట్ల ఏమీ చేయలేకపోతున్నారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఉన్నందున వచ్చే ఎన్నికల్లో అర్జున్ని నిలబెడితే గెలుపు ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. డోన్ అసెంబ్లీ స్థానంలో కుమారుడు బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డిని నిలబెడితే మరి రాజేంద్రనాథ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని చర్చ కూడా తెరమీదకు వస్తుంది. అయితే ఆయన నంద్యాల ఎంపీగా పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని తన అంతరంగికులతోనూ చెప్పారట బుగ్గన. అంతేకాదు పార్టీ అధినేత జగన్ కు ఈ విషయంలో స్పష్టత ఇచ్చిన తర్వాతే ముఖ్య అనుచరులతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం డోన్ వైసీపీ ఇన్ఛార్జ్ హోదాలోనే బుగ్గన అర్జున్ రెడ్డి విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రాజేంద్రనాథ్ రెడ్డి మాత్రం అడపాదడపా వచ్చి వెళ్తున్నారు తప్ప అన్ని వ్యవహారాలు కుమారుడే చూసుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రతి గ్రామం చుట్టేసిన అర్జున్ తన తండ్రి చేసిన అభివృద్ధిని జనాలకు వివరిస్తున్నారు. ఇక కార్యకర్తలకు చిన్న సమస్య వచ్చినా క్షణాల్లో వాలిపోతూ పార్టీలోనూ పట్టు సంపాదించారట. మంచి చెడులకు తానే ముందుంటూ వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తాననే మెసేజ్ ను కూడా పార్టీ శ్రేణులకు ఇస్తున్నారు అర్జున్. అయితే బుగ్గనను ఢిల్లీకి పంపాలనే ఆలోచన హైకమాండ్ పెద్దలదేననే చర్చ కూడా జరుగుతుంది. గతంలో విజయసాయిరెడ్డి ఉండగా ఢిల్లీలో పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవారు. ఆయన పార్టీకి రాజీనామా చేశాక ఆ స్థానం ఇప్పటికీ ఖాళీగానే ఉంది. అందుకే ఇప్పుడు ఆయన స్థానాన్ని బుగ్గనతో భర్తీ చేయాలని పార్టీ చూస్తున్నట్లు సమాచారం. ఒకవేళ బుగ్గన ఎంపీగా పోటీ చేస్తే ప్రస్తుత వైసీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న పోచ బ్రహ్మానందరెడ్డి పరిస్థితి ఏంటనేది మరో చర్చకు దారితీస్తుంది. ఆయన పార్టీకి విధేయుడే కాదు, బుగ్గనతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బుగ్గన పట్ల నంద్యాల పార్లమెంటు పరిధిలోనే శిల్ప, గంగుల, కాటసాని కుటుంబాలు కూడా సానుకూలంగానే ఉన్నట్టు సమాచారం.